సంతోషంగా ఉన్నారు. అది ఈ కథ యొక్క చివరి భాగం. అనగనగా ఒక చిన్న పల్లెటూరు. అక్కడొక రైతు దంపతులు తమ అల్లారు ముద్దుల పసికందుతో ఎంతో సంతోషంగా ఉండేవారు. ఒకరోజు వారు పొలం నుండి వస్తుంటే వారికి దారిలో ఒక గాయపడిన ముంగీస కనపడింది. వారు దానిని చూసి జాలిపడి ఇంటికి తీసుకువచ్చి గాయానికి పసుపు రాశారు. కొన్ని రోజులకు దానికి నయమయ్యి ఇంట్లో వారితో బాగా కలిసిపోయి వారి చిన్న బిడ్డతో పాటు తను కూడా ఆడుకుంటూ ఉండేది. ఆ ముంగీసకు ఆ పసిబిడ్డకు మధ్య విడదీయలేని ఒక వింత స్నేహం ఉండేది. ఒకరోజు భార్య సంతకు వెళుతూ తన భర్తకు బిడ్డను అప్పగించింది. ఇంతలో రైతును ఊరి జమీందారు ఏదో చిన్న పని ఉంటే రమ్మని కబురు పంపాడు. దానితో రైతు కూడా పనిమీద బయటకు వెళ్లాల్సి వచ్చింది. నిద్రిస్తున్న తన బిడ్డకు ఆ ముంగీసే రక్ష అని నమ్మి దాన్ని కాపలా ఉంచి వెళ్లాడు రైతు. సమయం గడుస్తోంది. హఠాత్తుగా ఆ గదిలోకి ఒక విషపూరితమైన నల్ల త్రాచుపాము ప్రవేశించింది. అది మెల్లగా ఉయ్యాలవైపు పాకుతూ వెళుతోంది. కాని ఆ నమ్మకమైన ముంగిస ఊరుకోలేదు. తన స్నేహితుడి ప్రాణాలు కాపాడటం కోసం ఆ పాము మీద విరుచుకుపడింది. ఒక భీకరమైన పోరాటం జరిగింది. చివరికి ఆ విషసర్పాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బిడ్డ ప్రాణాలను కాపాడింది ఆ మూగజీవి. తన విజయాన్ని చెప్పడం కోసమో ఏమో నోటి నిండా రక్తం మరకలతో గుమ్మం దగ్గరకు వచ్చి ఆ తల్లి కోసం ఎదురుచూడసాగింది. ఇంతలో సంత నుండి తిరిగి వచ్చిన ఆ తల్లి గుమ్మం వద్ద ఉన్న ముంగిస నోటికున్న రక్తాన్ని చూసి ఒక్కసారిగా విలవిలలాడిపోయింది. నా బిడ్డను చంపేశావా అని అరుస్తూ విచక్షణ కోల్పోయి తన చేతిలో ఉన్న బరువున్న బిందెను ఆ ముంగిస మీద విసిరేసింది. ఆ దెబ్బకు ఆ మూగజీవి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఏడుస్తూ లోపలికి పరుగెట్టిన ఆ తల్లికి అక్కడ పసిబిడ్డ నవ్వుతూ కనిపించాడు. పక్కనే చనిపోయి ఉన్న పామును చూసి ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. అయ్యో, నా బిడ్డను కాపాడిన ప్రాణాన్ని నేనే చేతులారా చంపుకున్నానా అని కన్నీటితో కుప్పకూలిపోయింది. కాని అప్పటికీ జరగకూడని నష్టం జరిగిపోయింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, మిత్రులారా, కోపంలో తీసుకునే నిర్ణయం ఎప్పుడూ సరైనది కాదు. కళ్ళార చూసింది కూడా ఒక్కోసారి నిజం కాకపోవచ్చు. అందుకే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. లేదంటే ఆ తల్లిలాగే జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. ఎలా ఉంది ఈ కథ? ఈ కథ ఎలా ఉందో మీ అభిప్రాయాలను కమెంట్ రూపములో తెలియజేయండి. అలాగే ఈ కథను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.